చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు రావాలని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు రావాలంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు రావాలంటూ హరీష్ రావుకు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఈ నోటీసులను ఇవ్వడం జరిగింది. సిట్ రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు రావాలంటూ హరీష్ రావుకు నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ ఇచ్చిన నోటీసులకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. రేపు జూబ్లీ హిల్స్ పిఎస్ కి రావాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. కళ్యాణ్, సుమా, ఖచ్చితంగా ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక సంచలన విషయంగా మనం చూడాలి. ఇప్పటి వరకు కేవలం అధికారులకు మాత్రమే నోటీసులు ఇచ్చి విచారించారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు చుట్టే ఈ వ్యవహారం అంతా తిరుగుతూ వచ్చింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావు చుట్టూ విచారణ అంతా సాగుతూ వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ లో హరీష్ రావు ఆ తర్వాత కేసీఆర్ ఇద్దరికి కూడా నోటీసులు ఇస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎందుకంటే శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు ఈ వ్యవహారం అంతా కూడా హరీష్ రావు చుట్టూ తిరుగుతూ వచ్చింది. గతంలో సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి కూడా హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి పోలీస్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ కేసు విషయంలో హైకోర్టుకు హరీష్ రావు వెళ్ళారు. హైకోర్టులో హరీష్ రావు కూటటి వచ్చింది. ఆ తర్వాత ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా ఆ కేసులో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ చంద్రశేఖర్ గౌడ్ అనే ఒక వ్యక్తి దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావుకి పాజిటివ్ గా వచ్చింది. హరీష్ రావు పాత్ర లేదు అంటూ ఒక రకంగా హరీష్ రావుపై ప్రభుత్వం వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఆ కేసు అలా కొట్టుడు పోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇందులో సిట్ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా ఒక ప్రకంపనలు రేపే అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఎక్కడైనా అధికారులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, పోలీస్ అధికారులు కానీ వాళ్ళు ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కానీ వాటెవర్ వాళ్ళు చేసుకుంటారు. సమాచార సేకరణకు ఏమైనా చేయొచ్చు. అది గతంలో కేసీఆర్ స్వయంగా
ఆయన ప్రతిపక్ష నాయకుడిగా చెప్పారు. అంటే సీఎంకి కానీ మంత్రులకు కానీ అది ఏం సంబంధం ఉండదు, కేవలం అధికారులు చేసుకునే పని, దానిలో తాను ఫోన్ ట్యాపింగ్ చేపించానని ఆరోపించడం కూడా కరెక్ట్ కాదంటూ కేసీఆర్ కొట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు ఏ రకంగా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేరుగా ఆయన బాధ్యుడు కాడు. ఎందుకంటే 2 అంశాలు సుమా ఇక్కడ. ఆయన హోంశాఖ మంత్రిగా ఎన్నడూ 10 ఏళ్లు చేయలేదు, ముఖ్యమంత్రిగా కూడా 10 సంవత్సరాలు ఆయన చేయలేదు. అంటే ఇంటెలిజెన్స్ కానీ లేదంటే పోలీస్ అధికారులు కానీ ఎవరు హరీష్ రావు కంట్రోల్లో ఎన్నడూ లేరు. ఆయన ఆర్థిక మంత్రిగా చేశారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, ఇరిగేషన్ మంత్రిగా చేశారు. అంతే తప్పితే ఏ రకంగా కూడా పోలీసు వ్యవహారంతో కానీ ఫోన్ ట్యాపింగ్ తో కానీ నేరుగా హరీష్ రావుకి ప్రత్యక్షంగా ఎలాంటి ప్రమేయం ఉండే అవకాశమే లేదు. కాకపోతే ప్రభాకర్ రావు కానీ శ్రావణ్ రావు కానీ ఇంకొంతమంది పోలీస్ అధికారులు కానీ ఇచ్చిన వాంగ్మూలాలను బేస్ చేసుకుని హరీష్ రావుని పిలుస్తున్నారా, లేకుంటే హరీష్ రావుని ఎందుకు పిలుస్తున్నారో సిట్ విచారణకు అనేది తేలాల్సింది. గతంలో ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఇలాంటి వాళ్ళంతా కూడా పోలీసు విచారణకు వెళ్ళారు, సిట్ విచారణకు వెళ్ళి తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ట్యాప్ జరిగిందని అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేసి వచ్చారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా చూపించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది, ముఖ్యంగా హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు చుట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా తిరుగుతుంది. ముగ్గురిపై విచారణ జరుగుతుందని, విచారణకు పిలుస్తారని ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చారు. ఈ మధ్య కవిత కూడా పదే ఫోన్ ట్యాపింగ్ లో ఇంటిల్లుడి ఫోన్ ని కూడా ట్యాపింగ్ చేస్తారా, మీకు సిగ్గుందా అంటూ ఆమె ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిట్ హరీష్ రావును ఎందుకు విచారణకు పిలుస్తుందనేది తేలాల్సి ఉంది. హరీష్ రావు ప్రస్తుతం సిద్దిపేటలో ఉన్నారు. ఆయన రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కైనా వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఖచ్చితంగా సిట్ విచారణకి ఏ విచారణకైనా బీఆర్ఎస్ నేతలు అంతా కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ సిద్ధంగా ఉన్నామని చెప్తూ వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు కూడా హరీష్ రావు వెళ్ళారు విచారణకి, కేసీఆర్ కూడా వెళ్ళారు. ఇప్పుడు సిట్ విచారణకు కూడా వెళ్లేందుకు హరీష్ రావు రెడీ అవుతున్నారు. ఇందులో తన పాత్ర ఏమీ లేదు, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు సంబంధమే లేదని హరీష్ రావు చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. రేపు సిట్ విచారణలో ఏం జరగబోతుంది, హరీష్ రావు ఏం చెప్పబోతున్నారు అన్నది అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి వరకు అధికారుల చుట్టూ జరిగిన అంశం ఇప్పుడు పొలిటీషియన్లు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల పైకి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది సుమా. థ్యాంక్ యూ కళ్యాణ్.